Hello guys and girls, welcome back to our course. సో ఈరోజు మనం వచ్చేసి ఫార్మ్స్ పార్ట్ 2 చేయబోతున్నాం. సో దీంట్లో మనం ఏమేమి చేస్తామంటే ఈరోజు ఒక మినీ కైండ్ ఆఫ్ చిన్న మన పేమెంట్స్ అప్లికేషన్ ఒకటి క్రియేట్ చేసాం HTML యూజింగ్ ఫార్మ్స్. దాంట్లో మనం ఈ వ్యాలిడేషన్స్ అప్లై చేసి చూసాం. అంటే మనం ఇక్కడ కవర్ చేసాం బట్ వ్యాలిడేషన్స్ అప్లై చేయలేదు. సో వ్యాలిడేషన్ ఏంటిది, ఫార్మ్ వ్యాలిడేషన్ అంటే ఏంటిది, దాన్ని ఎలా అప్లై చేస్తాము, సో దానివల్ల మనం యూజ్ ఏంటిది అన్న విషయం మనం కాన్సెప్ట్ తెలుసుకుందాం ఈరోజు. సో ఇది మనం డిజైన్ చేయబోతుంది ఏంటిదంటే సింపుల్ ఒక ఫార్మ్. అంటే ఫోన్పేలో మనం గూగుల్ పేలో వాడతాం కదా, దాంట్లో పేమెంట్స్ ఎలా చేస్తాం మనం నెంబర్ ఎంటర్ చేసి అమౌంట్ ఎంటర్ చేసి యూపీఐ పిన్ ఎంటర్ చేసి సెండ్ చేస్తే మనీ సెండ్ అయిపోతుంది. సో అలాంటి కైండ్ ఆఫ్ ఫామ్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు నేమ్ తీసుకుందాం, యూజర్ దగ్గర నుంచి ఫోన్ నెంబర్ ఏంటి తీసుకుందాం, తర్వాత అమౌంట్ ఎంత తీసుకుందాం, యూపీఐ పిన్ తీసుకుందాం, సెండ్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఆ డీటెయిల్స్ అన్ని గ్రాబ్ అయ్యేటట్టు మనం క్రియేట్ చేద్దాం. బట్ ఎగ్జాక్ట్గా మనీ సెండ్ అవ్వదు, బికాస్ దిస్ ఇస్ నాట్ అ కంప్లీట్ ఫుల్ ఫ్లెజ్డ్ అప్లికేషన్ కాబట్టి జస్ట్ ఫ్రంట్ ఎండ్ మాత్రం క్రియేట్ చేస్తాం యూజింగ్ HTML కాబట్టి. సో HTML మనం ఆ ఫామ్ని క్రియేట్ చేసి దాంట్లో వ్యాలిడేషన్స్ అప్లై చేద్దాం మనం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే గైస్, ఇప్పుడు మనం చూసుకుంటే మనం డిజైన్ చేయబోయే ఫామ్ ఎలా ఉంటుందంటే సేమ్ ఇలా ఉంటుంది. వైట్ బోర్డ్లో నేను వైట్ బోర్డ్లో క్రియేట్ చేశాను ఫస్ట్. సో ఇది మనం క్రియేట్ చేయబోయే ఫామ్ ఏంటంటే యూజర్ నుంచి మనం ఎలా అయితే పేమెంట్ సెండ్ చేయడానికి యూజ్ చేస్తామో అలాంటి డీటెయిల్స్, అలానే నేను డీటెయిల్స్ ఇక్కడ గ్యాదర్ చేస్తున్నాను. మనం క్రియేట్ చేయబోయేది యూపీఐ అనే ఒక అప్లికేషన్. జస్ట్ మనకి డీటెయిల్స్ తీసుకొని మనం యూజర్ దగ్గర నుంచి ఆ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకొని మనం ప్రింట్ చేయడం, మెయిల్ చేయడం, త్రూ ఫామ్స్ ఏమేమి యాక్సెస్ చేయొచ్చు మనం అన్ని పర్ఫామ్ చేస్తాం. ఫస్ట్ థింగ్ అయితే మెయిల్ చేయొచ్చు, ఇంకోటి ఫామ్ డేటాని జావాస్క్రిప్ట్ త్రూ కన్సోల్ చేయొచ్చు, ఇంకా సర్వర్కి గెట్ అండ్ పోస్ట్ మెథడ్స్ త్రూ కాల్ చేసి సర్వర్కి సెండ్ చేయొచ్చు. సో ఈ 3 వేస్ మనం చూసాం. సో ఫస్ట్ ఇప్పుడు మనం చూసుకుంటే యూపీఐలో నేమ్ కలెక్ట్ చేస్తున్నాం, ఫోన్ నెంబర్ కలెక్ట్ చేస్తున్నాం, అమౌంట్ ఎంత ఎంటర్ చేస్తున్నాం, ఫైనల్గా ఏం చేస్తాం, యూపీఐ పిన్ ఎంటర్ చేసి మనీ సెండ్ చేసి సెండ్ అయిపోతుంది. సో దట్ ఈస్ హౌ వీఆర్ నౌ గోయింగ్ టు క్రియేట్ దిస్. ఇప్పుడు మనం చూసుకుంటే బేసిక్ అవుట్లైన్ స్ట్రక్చర్ అయితే క్రియేట్ చేసి పెట్టాలి ఇక్కడ ఫామ్. అది మేక్ పేమెంట్స్ ఫాస్ట్ అండ్. సో నేమ్, ఫోన్ నెంబర్, అమౌంట్, యూపీఐ పిన్ అనేది మనం 3 థింగ్స్ మనం యూజర్ నుంచి తీసుకోవాలి. ఏంటి ఫస్ట్ అంటే మన నేమ్ తీసుకుంటున్నాం కాబట్టి ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఏంటిది, దీనికి నేమ్ ఏమి ఇవ్వాలి ఇంటర్నల్గా అంటే యూజర్ నేమ్. అంటే నేమ్ ఎందుకు ఇవ్వాలి అంటే దీని నేమ్ త్రూగా మనం ఈ ఇన్పుట్ని యాక్సెస్ చేయొచ్చు. సో దాని నేమ్ ఏందని నాకు అర్థమవుతుంది. సో ఇప్పుడు సేవ్ చేసుకుంటే తీసేద్దాం. సో ఇక్కడ మనకు ఒక ఇన్పుట్ బాక్స్ వచ్చింది. సో వీఆర్ ఏబుల్ టు క్లిక్ ఇట్. నౌ ఇప్పుడు ఏం చేయాలంటే మనము దీనికి ఒక లేబుల్ ఇవ్వాలి. లేబుల్ ఫర్ దీనికి యూజర్ నేమ్ కోసం ఇదేంటిదంటే నేమ్. సో నేమ్ ఇచ్చేసాను, నేమ్ రెడీ అయిపోయింది. ఫోన్ నెంబర్ కావాలి, ఫోన్ నెంబర్ కోసం సేమ్ మళ్ళీ ఇదే కాపీ చేస్తాను. ఫోన్ నెంబర్ ఇన్పుట్ అయిపోయింది, నంబర్ మొబైల్ ఉండదు, నంబర్ కరెక్ట్గా ఫోన్ నంబర్ లేబుల్, మళ్ళీ ఇది వచ్చేసి ఫోన్ నెంబర్. అంటే ఏంటంటే మనం యూజర్ నుంచి ఫోన్ నెంబర్ కలెక్ట్ చేస్తాం. లేబుల్ ఎందుకంటే దాని పక్కన టెక్స్ట్ ఉంది కదా, ఇది వస్తుంది టెక్స్ట్, దానికి మనం లేబుల్ యూజ్ చేస్తాం. సో ఇది ఇప్పుడు మనం సేవ్ చేసుకుంటే నేమ్ వచ్చింది, ఫోన్ నెంబర్ వచ్చింది. బట్ ఎలా వస్తుందంటే కైండ్ ఆఫ్ కొంచెం క్లమ్సీగా ఉంది, ఒక దాని పక్కన ఒకటి ఇట్లా కంటిన్యూ వస్తుంది. బట్ ఇక్కడ మనకి ఒక ప్రాపర్ వేలు ఉంది. సో ఇలా క్రియేట్ చేసాం. దానికోసం మనం ఏం లేదు, జస్ట్ ఇక్కడ ఒక బ్రేక్ ఇస్తే సరిపోతుంది. బట్ స్టిల్ కొంచెం అలైన్మెంట్ రాలే, 2 బ్రేక్స్ ఇస్తే కొంచెం ఓకే బెటర్. సో నేమ్ వచ్చింది, ఫోన్ నెంబర్ వచ్చింది మనకి. ఇంకా 2 బ్రేక్స్ ఇచ్చేసి ఇక్కడ మనం మళ్ళీ సేమ్ ఇక్కడ ఏం తీసుకుంటాం, అమౌంట్ తీసుకుంటాం. అమౌంట్ కూడా ఒక నంబరే అది. సో ఇది అయిపోయింది, మనకి అమౌంట్ వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఎంటర్ చేయాల్సింది యూపీఐ పిన్. సో యూపీఐ పిన్ ఫర్ యూపీఐ పిన్. సో నేను ఇలా యూపీఐ పిన్ అని చెప్పి స్టార్టింగ్లో స్మాల్ రాసి తర్వాత క్యాప్స్ రాసిన దీన్ని ఏమంటారు అంటే క్యామిల్ కేసింగ్ అంటాం మనం. జావాస్క్రిప్ట్లో క్యామిల్ కేసింగ్ అంటాం దీన్ని. సో క్యామిల్ కేసింగ్ అనేది ది మోస్ట్ పాపులర్ వే ఆఫ్ రైటింగ్ లైక్ స్టైల్స్ కోడింగ్. ఇది కూడా నంబర్ యూపీఐ పిన్ రైట్. ఇప్పుడు నేను సేవ్ చేసుకుంటే మనకి నేమ్, ఫోన్ నెంబర్, అమౌంట్, యూపీఐ పిన్ మొత్తం 4 డీటెయిల్స్ వచ్చేసి. సో మనకు ఒక సెండ్ బటన్ ఒకటి మిస్సింగ్. సో సెండ్ బటన్ కూడా రావాలి. 2 బ్రేక్స్ ఇచ్చేసి ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ కూడా ఇచ్చేస్తా. హారిజాంటల్ లైన్ అనేది కొంచెం ఇలా లైన్ లా వస్తుంది, బెటర్ మనకి కింద ఇచ్చేస్తే బెటర్. సో ఇది బటన్ క్రియేట్ చేసాం. ఇక్కడ బటన్ టైప్ సబ్మిట్ బటన్ క్రియేట్ అంటే మనం క్లిక్ చేసి సబ్మిట్ అవ్వాలి డేటా. సెండ్ అంటే మనీ సెండ్ చేయడానికి ఒక బటన్ క్రియేట్ చేసాం, ఇలా బటన్ క్రియేట్ అయిపోయింది. సో ఇది ఈ విధంగా మనం ఒక ఫామ్ అయితే సేమ్ ఈ స్ట్రక్చర్లో ఉన్నట్టు ఈ విధంగా క్రియేట్ చేస్తాం. స్టైలింగ్ మాత్రం దీనిలో ప్రాపర్గా లేదు, బట్ వీ హ్యావ్ క్రియేటెడ్ వన్ ఫామ్ అది. సో
ఇక్కడ మన ఫామ్ క్రియేట్ అయింది. ఓకే గైస్, ఇప్పుడు మనం చూసుకుంటే మనం ఆల్మోస్ట్ సిమిలర్గా క్రియేట్ చేసాం. మనం వైట్ బోర్డ్లో ఎలా క్రియేట్ చేసామో చేయాలనుకున్నాము. సో అదే విధంగా క్రియేట్ చేసాం మనం ఇక్కడ యూపీ అనేది మన ఫామ్ త్రూగా. సో ఇప్పుడు మనం చూసుకుంటే మనం నేను ఏం చేయలేదు, జస్ట్ ఒక స్టైలింగ్ చేంజ్ చేసాను అంతే. ఆల్మోస్ట్ అంతా సేమే ఉంది, జస్ట్ బటన్ కలర్స్ చేంజ్ చేయడం, హవర్ చేసినప్పుడు ఇదంతా సిఎస్ఎస్ స్టైలింగ్. అన్నీ మనం తర్వాత సిఎస్ఎస్ క్లాస్లో తీసుకున్నాం. సో మనం ఇక్కడ ఇప్పుడు మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఫామ్ వ్యాలిడేషన్స్ ఎలా అప్లై చేయాలో ఫస్ట్ థింగ్ చూసాం. సో ఇప్పుడు మనం చూసుకుంటే నేమ్ ఉంది, ఫోన్ నెంబర్ ఉంది, అమౌంట్ ఉంది, యూపీఐ ఉంది. సో ఇక్కడ మనకి ఏంటిది ఫోన్ నెంబర్ అనేది ఫస్ట్ థింగ్. యూజర్ కంపల్సరీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి, అది రిక్వైర్డ్ ఫీల్డ్. యూజర్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయకుండా సెండ్ చేయలేరు. సో అది రిక్వైర్డ్ అనే అట్రిబ్యూట్ మనం యూజ్ చేయాల్సి వస్తుంది వ్యాలిడేషన్లో. సో అమౌంట్ అనేది కంపల్సరీ, అమౌంట్ ఎంత సెండ్ చెప్పకుండా మేము సెండ్ చేయలేము. యూపీఐ పిన్ మస్ట్ అండ్ షుడ్. సో ఈ 3 థింగ్స్ ఆర్ రియల్ ఇంపార్టెంట్. నేమ్ లేకుండా నడుస్తుంది, ఇట్స్ అన్ ఆప్షనల్. సో నేమ్ ఆప్షనల్, ఫోన్ నెంబర్, అమౌంట్, యూపీఐ పిన్, ఈ 3 థింగ్స్ అయితే రిక్వైర్డ్ కాబట్టి సో లెట్స్ యాడ్ రిక్వైర్డ్ ఫీల్డ్ ఫర్ దీస్ 3 అట్రిబ్యూట్స్. ఫోన్ నెంబర్ అనేది రిక్వైర్డ్ కాబట్టి మనకి ఇన్పుట్లో ఇక్కడ లాస్ట్లో రిక్వైర్డ్ అని ఇచ్చారు. దాని అర్థం ఏంటంటే ఇది ఫీల్డ్ స్కిప్ చేయలేడు యూజర్, కంపల్సరీ ఇవ్వాల్సిందే. రిక్వైర్డ్ అన్న ఫీల్డ్స్ కంపల్సరీ షూర్గా ఇవ్వాలి. యూపీఐ పిన్ కూడా మస్ట్ అండ్ షుడ్. వితౌట్ యూపీఐ పిన్ నువ్వు ఎంటర్ చేయలేవు, అమౌంట్ సెండ్ చేయలేవు. సో రిక్వైర్డ్, ఈ 3 థింగ్స్ ఆర్ రిక్వైర్డ్. నేమ్ లేకున్నా కూడా ఓకే చెప్తా. సో ఈ విధంగా మనం రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఇచ్చాం. ఇంకొకటి ఇప్పుడు ఏంటిదంటే అదర్ థింగ్, మనకి యూపీఐ పిన్ అనేది చూసుకుంటే ఇంకొక మనకి ఫీల్డ్ ఉంటుంది, అట్రిబ్యూట్ ఉంటుంది, ఏంటంటే ప్యాటర్న్ అట్రిబ్యూట్. ప్యాటర్న్ అంటే ఏంటిదంటే ఇప్పుడు చూసుకుంటే మనకి సింపుల్గా చెప్పాలంటే యూపీఐ పిన్ ఉంది. యూపీఐ పిన్లో మనం నంబర్స్ 1 to ఎంత 10, 20 అట్లా ఎంత ఎంటర్ చేసిన ఇప్పుడు మనకి లిమిట్ లేదు. సో ఆ లిమిట్ ఉండాలంటే మనం ఏం చేయాలంటే యూపీఐ పిన్ మనం మ్యాక్స్ టు మ్యాక్స్ 4 digits లేదా 6 digits ఉంటుంది. సో నేను ఫర్ జనరల్ పర్పస్ 6 digits అనుకుంటా రఫ్. అది కూడా 0 to 9 నెంబర్స్ మధ్యలో ఉండాలి, ఈ రేంజ్లో ఇంక్లూజివ్. 0 to 9 ఇంక్లూజివ్. సో 0 to 9 రేంజ్లో ఉండాలి. దట్ టు నాకు మ్యాక్సిమం 6 digits వరకు యూపీఐ పిన్ ఎంటర్ చేయొచ్చు. సో 6 digits వరకు ఇచ్చాను. సో 6 digits వరకు యూజర్ ఎంటర్ చేసి సెండ్ చేయొచ్చు. సో అట్ ద సేమ్ టైం ఫోన్ నెంబర్ కూడా ప్యాటర్న్ మ్యాచింగ్ ఇస్తాను. ఫోన్ నెంబర్స్లో కూడా 0 to 9 ఏ నెంబర్స్ అయినా టు 10 digits వరకే ఉంటాయి ఫోన్ నెంబర్ కాబట్టి 10 digits వరకు లిమిట్ ఇచ్చాను. సో ఈ విధంగా మనం ప్యాటర్న్లో మనకి ఎలాంటి ఫీల్డ్స్ ఎన్ని ఫీల్డ్లో ఎలాంటి వాల్యూ సెండ్ చేయాలనుకుంటాం మనం ప్యాటర్న్లో ఇచ్చేస్తే ఆటోమేటిక్గా స్పెసిఫిక్ అదే ప్యాటర్న్లో సెండ్ చేయగలుగుతాం. సో రిక్వైర్డ్ అనేది ఒక ఇంపార్టెంట్ అట్రిబ్యూట్, ప్యాటర్న్ అనేది ఒక ఇంపార్టెంట్ అట్రిబ్యూట్. ఇప్పుడు మనము యాక్చువల్గా ఫర్ యూజర్ అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసినాక సెండ్ అని క్లిక్ చేస్తే మనకి అవుట్పుట్ ఎలా వస్తుందో చూసాం. మనం ఇప్పుడు చూసుకుంటే మనకు డిఫరెంట్ వేస్ ఆఫ్ యాక్సెసింగ్ ఫామ్ డేటా, అంటే మనం ఏ విధంగా ఫామ్లో ఉన్న డేటాను యాక్సెస్ చేయొచ్చు అంటే 3 ways ఉన్నాయి మనం ముంగట. దట్ ఈస్ జావాస్క్రిప్ట్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఫామ్లో నుంచి డేటా పుల్ చేసుకొని మనం కన్సల్ట్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకోవడం చేయొచ్చు. అదొక ఇంకో వే వచ్చేసి మనము ఒక యాక్షన్ మన ఫామ్ మీద యాక్షన్ అట్రిబ్యూట్ యూజ్ చేసి మన బ్యాక్ అండ్ సర్వర్కి మన ఫామ్లో యూజర్ సబ్మిట్ చేసిన డేటాని సెండ్ చేయడం. లైక్ పోస్ట్ రిక్వెస్ట్ చేసి సిన్స్ వీఆర్ టేకింగ్ ద డేటా కదా, సో వీఆర్ మేకింగ్ పోస్ట్ రిక్వెస్ట్ చేసి మనం బ్యాక్ ఎండ్కి సెండ్ చేస్తాం. ఈ డేటా యూజర్ ఏదైతే చేసినా డేటా బ్యాక్ ఎండ్ సేవ్ చేసి బ్యాక్ ఎండ్ డేటాబేస్లో సేవ్ చేసుకుంటాం. సో ఈ బ్యాక్ ఎండ్ డేటా పోస్ట్ రిక్వెస్ట్ ఇవన్నీ మనం బ్యాక్ ఎండ్ లెక్చర్స్లో చూసాం. ఫస్ట్ అయితే మీకు జనరల్ అర్థం చేసుకుని ఏంటంటే మనం ఒక వెబ్సైట్ ఉంటే మనం సబ్మిట్ చేస్తే ఆ డేటా ఎక్కడ సేవ్ అవుతుంది ఆబ్వియస్లీ డేటాబేస్. సో డేటాబేస్కి వెళ్ళే ముందు బ్యాక్ ఎండ్కి వెళ్ళి బ్యాక్ ఎండ్లో ప్రాసెస్ అయ్యి తీసుకెళ్ళి బ్యాక్ ఎండ్ అనేది డేటాబేస్లో సేవ్ చేస్తుంది. సో అది మన ఫామ్లో యాక్షన్ రౌట్ యూజ్ చేసి ఆ స్పెసిఫిక్ ఏపీఐ హిట్ చేసి ఆ డేటా వెళ్ళి డేటాబేస్లో సేవ్ అవుతుంది. ఇది సెకండ్ వే. ఇంకో వే వచ్చేసి మెయిల్ టు, లైక్ అంటే మనం యాక్షన్లో మెయిల్ టు అని చెప్పి ఎవరు మెయిల్ ఐడి ఇస్తామో డైరెక్ట్ ఆ ఫామ్లో సబ్మిట్ అయిన డేటా వాళ్ళ మెయిల్ ఐడికి వెళ్ళిపోతుంది. సో మనము ఇప్పుడు 3 ways చూసాం ఎట్లా యాక్సెస్ చేయొచ్చు ఫామ్ డేటా. మనకి ఆల్రెడీ ఫామ్ ఉంది కదా, సో ఫస్ట్ నేను ఈ వే చూస్తాను. జావాస్క్రిప్ట్లో లాక్ చేసి ఎట్లా చేస్తాం మనం ఇక్కడ యూజర్ సబ్మిట్ చేసిన డేటా. ఓకే, ఇక్కడ ఏం చేసాను, కొత్తగా ఏం చేయలేదు, జస్ట్ ఒక జావాస్క్రిప్ట్ ఫంక్షన్ ఒకటి రాశాను స్క్రిప్ట్ లోపల. చూసుకుంటే మీరు నేను ఏం చేస్తాను, ఫామ్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటే ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే ఫామ్కి మనం ఒక ఐడి ఇచ్చేసినాం పేమెంట్ ఫామ్ అని, ప్లస్ ఆన్ సబ్మిట్ అంటే ఫామ్ ఎప్పుడైతే సబ్మిట్ అవుతుందో, సబ్మిట్ అంటే ఏంటంటే ఈ బటన్ కదా టైప్ సబ్మిట్, ఈ బటన్ మీద ఎప్పుడైతే యూజర్ క్లిక్ చేస్తాడో సెండ్ అని చెప్పి ఇప్పుడు ఆటోమేటిక్గా ఈ ఫామ్ సబ్మిట్ అవుతుంది. అవునప్పుడు ఈ ఫంక్షన్ని కాల్ చేయండి అని అర్థం. అంటే గెట్ పేమెంట్ డేటా ఈవెంట్ పారామీటర్స్లో. సో ఎందుకు ఈవెంట్ని పాస్ చేస్తున్నాం ఇక్కడ అంటే ఈవెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. ఎందుకంటే వితౌట్ పాసింగ్ ఈవెంట్ ఏమవుతుందంటే ఫామ్ ఆటోమేటిక్గా సబ్మిట్ రీలోడ్ అవుతుంది. సో ఆ రీలోడ్ని ప్రాసెస్ ఆపనికే ప్రివెంట్ రీసబ్మిషన్ ఫామ్ సబ్మిషన్ అనేది అది కమెంట్ అర్థం చేసుకుంది. అంటే రీలోడ్ అనేది అవ్వకుండా మనం ప్రివెంట్ డిఫాల్ట్ చేస్తాం. సో ఈ మెథడ్ వాడడం వల్ల ఆటోమేటిక్గా రీలోడ్ అవ్వకుండా మన డేటా అనేది రిఫ్రెష్ అవ్వదు. సో అది యూజ్ చేసిన తర్వాత మనం డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటే ఇది మొత్తం ఒక డాక్యుమెంట్, HTML అనేది ఒక డాక్యుమెంట్ ఫస్ట్ థింగ్. సో దాంట్లో గెట్ ఎలిమెంట్ బై ఐడి ఏంది పేమెంట్ ఫామ్ ఎక్కడ ఉంది అంటే ఈ ఫామ్ ది ఐడి పేమెంట్ ఫామ్. సో ఫస్ట్ మనం ఫామ్ అనేది తెచ్చుకుంటాం, ఫామ్ అనే ఆబ్జెక్ట్ని మన డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడితోనే ఫామ్లోకి వస్తుంది. ఫస్ట్ మనకి ఈ వేరియబుల్లో ఫామ్ వస్తుంది. తర్వాత ఫామ్ నుంచి డాట్ ఎలిమెంట్స్ అని యాక్సెస్ చేసి ఒక్కొక్క ఎలిమెంట్ మనం యాక్సెస్ చేయొచ్చు. యూజర్ నేమ్ డాట్ వాల్యూ అంటే యూజర్ నేమ్ అంటే ఇక్కడ చూడండి మీరు, యూజర్ నేమ్, ఫోన్ నెంబర్, అమౌంట్, యూపీఐ పిన్. సో ఒక్కొక్కటిగా మనం కావాల్సిన వాల్యూస్ అన్ని ఫామ్ డాట్ ఎలిమెంట్స్తో మనం యాక్సెస్ చేసుకొని రెస్పెక్టివ్ వేరియబుల్స్ సేవ్ చేసుకున్నాక ఫైనల్గా ఆ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని నేను
కన్సోల్కి ప్రింట్ చేసిన. సో ఇప్పుడు మనము ఇన్స్పెక్ట్లోకి ఇప్పుడు మనం ఎక్కడ చూడాలంటే ఇది ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి చూడాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇన్స్పెక్ట్ ఉంది ఇది కన్సోల్, రైట్. లెట్స్ సే నేను ఇప్పుడు వరుణ్ అనే పర్సన్ ఉన్నాడు అనుకోండి. వరుణ్కి లెట్స్ సే నా నంబర్ 9848046152 అనుకోండి ర్యాండమ్గా. ఆయనకు ఒక 10,000 సెండ్ చేస్తున్నాను. యూపీఐ పిన్ లెట్స్ సే 6743 ఏదో ర్యాండమ్గా ఎంటర్ చేసాను. సో ఇప్పుడు నేను సెండ్ చేస్తే నాకు ఈ మొత్తం డీటెయిల్స్ అన్ని నా కన్సోల్ ఇక్కడ ప్రింట్ అవ్వాలి. చూడండి, నేమ్ వరుణ్, ఫోన్ నెంబర్, అమౌంట్, యూపీఐ పిన్. సో కన్సోల్ మనం అక్కడ యూజర్ ఏదైనా ఎంటర్ చేసినా డేటా తీసుకొని మనం కన్సోల్లో ప్రింట్ చేసుకున్నాం అంటే డేటా పుల్ చేయగలుగుతున్నాం మనం అర్థం. సో ఇది ఫస్ట్ వే. ఇంకో సెకండ్ వే వచ్చేసి మనకి యాక్షన్ లైక్ చెప్పాను కదా, బ్యాక్ ఎండ్కి పోస్ట్ రిక్వెస్ట్ సెండ్ చేయడం. సో ఇందాక మైనర్ గ్లిచ్ ఉండే, ఇందాక మనకు పోస్ట్ రిక్వెస్ట్ చేస్తుంటే గెట్ అని వచ్చింది, బట్ చిన్న చేసి పోస్ట్ రిక్వెస్టే. సో రీలోడ్ చేసినాక సెట్ అయిపోయింది. జస్ట్ ఏం లేదు, ఇప్పుడు మనం వచ్చే చరణ్ అని అనుకోండి. చరణ్కి ఫోన్ నెంబర్ 8881565092 ఈ నెంబర్కి మనం ఒక 1000 సెండ్ చేస్తున్నాం అనుకోండి. యూపీఐ పిన్ సంథింగ్ సెండ్ చేస్తున్నాం అనుకోండి. దిస్ పేజ్ ఈజ్ నాట్ వర్కింగ్, హెచ్డిపి ఎర్రర్ 405 వస్తుంది. సో దీని అర్థం ఏంటంటే ఇందాక మనం గెట్ రిక్వెస్ట్ అవుతుండే, బట్ ఇప్పుడు మనం పోస్ట్ రిక్వెస్ట్ చేసినా బట్ బ్యాక్ ఎండ్లో ఏం సర్వర్ లేదు కాబట్టి సో ఈ రౌట్కి మనం డేటా సెండ్ చేయలేకపోతున్నాం. సో కాబట్టి దీనివల్ల మనకి ఎర్రర్ వస్తుంది. అంటే ఇప్పుడు వీఆర్ ఏబుల్ టు మేక్ ఏ పోస్ట్ రిక్వెస్ట్ అంటే సబ్మిట్ ఫామ్కి బ్యాకెట్కి మనం సెండ్ చేస్తున్నాం డేటా, బట్ అక్కడ తీసుకొని కవర్ లేరు కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఉన్నా అక్కడ తీసుకొని కవర్ లేరు కాబట్టి ఎర్రర్ వస్తుంది, 405 ఎర్రర్ వస్తుంది. సో మీరు ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఈ స్టేటస్ కోడ్స్ ఎర్రర్ కోడ్స్ అన్ని ఒకసారి చదువుకోండి, మీకు ఐడియా వస్తుంది. అంటే 405 ఎర్రర్ అంటే కోడ్ అంటే ఏంటిది, 400 కోడ్ అంటే ఏంటిది, 200 కోడ్ అంటే ఏంటిది అన్నీ ఒకసారి చూడండి. స్టేటస్ కోడ్స్ చాలా ఇంపార్టెంట్ అది. సో ఈ 2 వేస్ చూసినాం మనం ఇప్పుడు, క్రియేట్ జావా స్క్రిప్ట్ ఫంక్షన్, తర్వాత మేక్ పోస్ట్ రిక్వెస్ట్ ఒకటి చేసినాం, ఇంకా మెయిల్ టు ఒకటి చూస్తాం. ఈ 2 వేస్ అయిపోయినాయి. ఇప్పుడు మనం థర్డ్ వే చూసుకుంటే యాక్షన్ మెయిల్ టు, అంటే మనం మెయిల్ ఐడి ఇచ్చేసి మనం మెథడ్ పోస్ట్ అండ్ ఇంటాక్ట్ టెక్స్ట్ ఫార్మస్లెస్ ప్లేన్ అని ఇచ్చేస్తే ఈ 3 వేరియబుల్స్ మనం ఇచ్చేసామంటే ఇప్పుడు మెయిల్ టు అని చెప్పి Praveen@gmail.com ఇచ్చాము. సో ఈ పర్టికులర్ మెయిల్కి మనం ఫామ్లో ఏమైతే డేటా సబ్మిట్ చేసినామో అది ఆ మెయిల్ ఐడికి పర్టికులర్గా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం చూస్తే లెట్స్ ఇక్కడ నేమ్ చరణ్ ఆకాష్ అనుకోండి, నా నంబర్ 6510024519 ఇది ర్యాండమ్ నెంబర్ 4567891 మీ అమౌంట్ లెట్స్ 10,000 సెండ్ చేద్దాం అనుకుంటున్నాను. పిన్ 45554655. సో ఇప్పుడు నేను సెండ్ చేస్తే నాకు మెయిల్ ఓపెన్ అవ్వాలి. మెయిల్ ఓపెన్ అయినాక దాంతోపాటు నాకు ఆ పర్టికులర్ మెయిల్ ఐడి నేను మెయిల్ టు అని ఇచ్చాను కదా, మన ఈమెయిల్ ఐడి Praveen@gmail.comకి నాకు డేటా వెళ్ళిపోవాలి. అంటే లెట్స్ అంటే మెయిల్ నాకు ఓపెన్ అయిపోయి చూడండి ఇలా యూజర్ నేమ్, ఫోన్ నెంబర్, అమౌంట్, యూపీఐ పిన్. సో ఈ డీటెయిల్స్ అన్ని నేను త్రూ మెయిల్ మెయిల్ ఐడి త్రూగా నేను Praveen@gmail.comకి నా మెయిల్ ఐడి నుంచి సెండ్ చేస్తాను. సో ఇది 3 వేస్, థర్డ్ వే. సో ఆల్మోస్ట్ వీ హ్యావ్ కవర్డ్ 3 వేస్ ఏమేమి ఉంటాయి, డిఫరెంట్ వేస్ ఆఫ్ యాక్సెసింగ్. ఫస్ట్ ఏమో జావాస్క్రిప్ట్ ఫంక్షన్ క్రియేట్ చేసినాం, సెకండ్ బ్యాక్ ఎండ్కి పోస్ట్ రిక్వెస్ట్ సెండ్ చేసినాం, ఇంకొకటి వచ్చేసి మెయిల్ టు ఇచ్చేసి మన మెయిల్ ఐడి ఇచ్చేసి ఫామ్ సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా డేటా బ్యాక్ ఎండ్కి మెయిల్కి వెళ్ళిపోతుంది. త్రూ మెయిల్ వీ కెన్ సెండ్ ఇట్ టు ద రెస్పెక్టివ్ పర్సన్ అంతే. ఓకే గైస్, మీకు అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలాగే మనం ప్రోగ్రెస్ అవుదాం, ఇంకా మంచి మంచి కాంటెంట్ నేను అప్లోడ్ చేస్తుంటాను. సో వాచ్ అండ్ ఆల్సో డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో సో దట్ మీకు ఒక మంచి నాలెడ్జ్ వస్తుంది, అట్లానే నాకు కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది.